జిల్లారా మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద గట్టిగా హెచ్చరిస్తున్నాడు. అన్నం పెట్టే రైతులకు సున్నమా అని, గిట్టుబాటు ధరలు లేవు, ఇదేం చేస్తున్నారు, ప్రభుత్వం సరిగా లేదు, పని చేయట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి దీని మీద మనం మాట్లాడుకున్నాం. మాట్లాడే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్, ప్లీజ్. అట్లే లైక్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ పంటకు కనీస మద్దతు ధర లేదు, రైతులు రోడ్డెక్కడం చంద్రబాబుతో సహా కూటమి నేతలకు పట్టదా, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యత లేదా, మీరు మీ మంత్రులు యంత్రాంగానికి ఇది ధర్మమేనా, మిర్చి రైతులు నమ్మించి మోసం చేస్తున్నారు, మీ ఆయంలో ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్లతో ప్రత్యేక నిధి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనంట 3,000 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేశారంట. అప్పుడు మిర్చి ధరలు కావచ్చు, వరి ధాన్యాలు కావచ్చు, అన్నీ కూడా ధరలు బాగున్నాయంట. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలకు వాల్యూ లేదంట, ధరలు పడిపోయినాయంట. రైతులు, మిర్చి రైతులు అందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. 5 ఏళ్లలో ఏకంగా 7,796 కోట్లు ఖర్చు చేసి ఆదుకున్నాము, కానీ మీరేం ఆదుకోలేకపోయారు, మీరు చేతగాని దద్దమ్మ ప్రభుత్వము అని జగన్మోహన్ రెడ్డి గారు మండిపడుతున్నారు. అలాగే మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మద్దతు ధర లేని పంటలను మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని చెప్తున్నారండి మన జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఏమి పరిస్థితి అనేది చూద్దాం. ఇంకా చూస్తే ధాన్యం కొనుగోలు గురించి పలు చోట్ల రైతులు ధర్నాలు చేస్తున్నారు, అది కూడా చూపించారు. ఏలూరులో కలెక్టరేట్ ముందు బైఠాయింపు, భీమావరంలో నిరసన, జేసీకి వినతిపత్రం, అల్లూరు సీతారామరాజు జిల్లా పాపంపేట కూడలిలో ఆందోళన, నిలిచిపోయిన ట్రాఫిక్. చూడండి, తూర్పుగోదావరి జిల్లా వలసపూడి రైతు సేవా కేంద్రంలో తాళం, ప్రభుత్వం దిగికి రాకపోతే ఆ ఆందోళన తీవ్రత చేస్తామని కూడా చెప్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఇంకా తూర్పుగోదావరి జిల్లా నిడదోలులో నియోజకవర్గంలో ఆందోళన చేస్తున్న ధాన్యం రైతులు. చూడమంది, ధాన్యం రైతులు ధర్నాలు చేస్తున్నారని పోటూలు పెట్టారు. మరి 5 ఏళ్ళు పరిపాలించిన వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు లేవా ఈ బాధలు? అప్పుడు ఎందుకు ధర్నాలు చేయించితే పేపర్లో యాడ్ చేయలేదు, సాక్షి పేపర్లో ఎందుకు రాయలేదు? ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రైతులకు నష్టాలే, లాభాలు ఎప్పుడు రావు. ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే జరిగింది, కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. అంతే తప్ప ఇప్పుడే ఏదో నడిచిపోతుంది అని, అంతకుముందు ఏమీ లేదని అనుకునేయడం తప్పు. ఎప్పుడు జరిగినా ఏది చేసినా కూడా అట్లే నడుస్తుంది, అదే ఉంది ప్రభుత్వం. చూడండి, రాష్ట్రంలో ఏ ఒక పంటకు కనీస మద్దతు ధర లభించక రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా టీడీపీ కూటమి ప్రభుత్వంలో పట్టించుకునేందుకు వారు కరువయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. 1 ఎకరాకు సంబంధించి 1 క్వింటాల్ కూడా కొనుక్కోకుండా అన్నం పెట్టి రైతులకు సున్నం రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ నిధికి కింద 3,000 కోట్లు పెట్టి 5 ఏళ్లలో రికార్డు స్థాయిలో మార్కెట్లో ధరలేని పంట ఉత్పత్తుల సేకరణ ద్వారా రైతులను ఆదుకున్నాలని మార్కెటింగ్ స్కీమ్ కింద 7,796 కోట్లు ఖర్చు చేసి ఆదుకున్నామని తెలిపారు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు, ఆయన గురించి ఆయన రాసుకుంటారు, ఏ రోజు రాయరు కదా. మళ్ళీ అన్నీ బాగా చేసి ఉంటే 11 సీట్లు ఎందుకు ఇచ్చినట్టు? రైతులు మీకు ఎందుకు ఓట్లు వేయలేదు అంటే, రైతులకు ఏ ప్రభుత్వంలో కూడా సరిగా లేవు. మీ ప్రభుత్వంలోనే కాదు, మీరు పేపర్ యాడ్లు ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు అని చెప్తారు, ఏమీ ఉండదాడ. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు ఏమి ఉండేది కాదు. చంద్రబాబు గారు కనీస మద్దతు ధర లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తూ వారి గోడు పట్టించుకోవడం లేదు, కనీస మద్దతు ధర లభించక పెట్టిన పెట్టుబడులు కూడా రాక
రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోతున్నారు. మీరు మీ యంత్రాంగం వారి వైపు కన్నెత్తి పోవడం ధర్మమేనా అని రాశారండి. ఎవరి ధర్మం ఎవరు ఆయమండి? వైసీపీ హయాంలో ఏం రైతులకేమి పంట ధర వచ్చింది? అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ అధికారాలు అంతే. ఏం చేసేది ఏమి ఉండదండి. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వంలో రాకముందు 100 హామీలు ఇస్తారు. ప్రభుత్వంలో వచ్చినాక హామీలన్నీ మర్చిపోతారు. ఏ ప్రభుత్వమైనా అంతే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఎన్నో హామీలు ఇచ్చేసింది. 5 ఏళ్లకు ఏం చేస్తుందో ఏమో చూడాలి మరి. వైసీపీ ప్రభుత్వం అయితే మొత్తం హామీలు ఇచ్చేసింది. మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతానని మద్యం స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారే 3,500 కోట్లు సంపాదించుకున్నారని సిట్ విచారణలో తేలింది. ప్రతి ఒక్కరూ మద్యం డబ్బు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినామని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. రాజకేశ్వర రెడ్డి కాడి నుంచి, విజయసాయి రెడ్డి కాడి నుంచి, సజ్జల శ్రీధర్ రెడ్డి కాడి నుంచి, చాణక్య గారి కాడి నుంచి అందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఏలెత్తి చూపిస్తున్నారు. మరి ఆ సిట్ విచారణ ఏం చేస్తారు? ఆ మద్యం కుంభకోణం ఏం తేలుస్తారు? ప్లస్ భూముల పైన కూడా అదే నడుస్తుంది. భూదందా, ఇసుక దందా, బటన్ నొక్కే దందా అన్నీ ప్రతి ఒక్క ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా చాలా నడుస్తుంది, అక్రమాలు నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో కూడా చాలామంది ఇసుక అమ్ముకుంటున్నారు. ఈ మద్యం షాపుల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో కూడా మంత్రులు, అనుచరులు, చాలామంది ఎమ్మెల్యేలు, అనుచరులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ఇసుక వ్యాపారం చేసుకుంటున్నారు, మద్యం వ్యాపారాలు చేసుకుంటున్నారు, భూములు ఆక్రమించుకుంటున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఇదే జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వంలో బరితెగే ఇచ్చి చేస్తున్నారు. అదే అలవాటు చేసుకున్న కూటమి ప్రభుత్వంలో కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసి అన్ని విధాల వాళ్ళు కూడా సంపాదించుకుంటున్నారు. కాబట్టి రైతన్నలకు పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. గత ప్రభుత్వం అట్లే మోసం చేసింది. ఈ ప్రభుత్వం కూడా రైతుల గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. కాబట్టి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేట్టుగా ఏ ప్రభుత్వమైనా చేస్తే ఆ ప్రభుత్వం పేరు ఉంటుంది. కాబట్టి ఇప్పుడుండే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అన్నం పెట్టే రైతులను మట్టుకు వదలకండి. రైతులను బాగా చూసుకోండి. గత ప్రభుత్వం అలా చేసే 11 సీట్లు సంపాదించుకునింది. మీరు అలా చేసుకోకండి. రైతులకు మంచి చేసి సభాస్ అనిపించుకోండి. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వండి. రైతులు పండించేవాళ్ళు లేకపోతే అన్నం కూడా దొరకదు. ఇప్పుడు మన రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో రైతులకు మంచి చేసి ఆదరించండి అని ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కానీ రైతుల తరపున నేను కోరుకుంటున్నా. రైతులను ఆదుకోండి, గిట్టుబాటు ధర ఇవ్వండి, రైతన్నలకు మేలు చేయండి అనేది నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.